సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొన్నటి వరకు 25% అదనంగా ఇంకో 25% టారిఫ్లు వడ్డించడాన్ని గమనంలోకి తీసుకొని ఇప్పుడు మనం ఎట్లయినా సరే మన కాళ్ళ మీద నిలబడాలి, మనం స్వదేశీ వస్తువులు ఉపయోగించాలి, స్వదేశీ పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ప్రధాని మోడీ ఇప్పుడు పిలిపించారు. అయితే ఇది హఠాత్తుగా ఇప్పుడు మనం స్వదేశీ పరిజ్ఞానానికి సంబంధించిన స్వదేశీ వస్తువులను వాడటం అనేది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యము, అట్లాగే స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మన ఎకానమీని మనం అనుకున్న రీతిలో మనం డెవలప్ చేసుకోవటం సాధ్యమా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు మన ముందుకు వచ్చాయి. అంటే దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం సెల్ఫ్ రిలయన్స్ అనే పేరుతోటి ఇప్పుడు మనం ఏదో పిఎస్యూల్ని పెట్టాము, ఇక్కడ ఎక్కడికక్కడ ఇంటర్నల్గా వస్తువులు తయారు చేసుకోవటం, విదేశాల నుంచి టెక్నాలజీ ఏమి తీసుకోకూడదు, విదేశీ కంపెనీలని తీసుకొస్తే మళ్ళీ మనం ఒక బ్రిటిష్ వాళ్ళ కాలం లాంటి బానిస తరం మళ్ళీ మనకు అంటుతుందనే ఒక భయంతో మనం విదేశీ టెక్నాలజీని తెచ్చుకోవటం చేయలేదు. పోనీ ఇక్కడ టెక్నాలజీని మనం ఆ స్థాయిలో డెవలప్ చేసుకున్నామంటే అది చేయలేదు. అంటే ఆ రకంగా మనం రెండుకి చెడ్డ రేవడయ్యాము. అట్లాగే ఇప్పుడు మనం వ్యవసాయ ఆధారిత ఎకానమీ అయినప్పుడు కూడా మనం వ్యవసాయం మీద కూడా తగినంత శ్రద్ధ పెట్టలేదు. ఏదో గ్రీన్ రెవల్యూషన్ పేరుతోటి అప్పుడు ఆ రోజుల్లో ఆకలి మంటలు తీర్చుకోగలిగాం, కానీ ఆ తర్వాత వ్యవసాయ రంగాన్ని అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఎకానమీలో ఒక ధీటైన ఎకానమీ కింద కానీ ఇప్పుడు ఒక పెద్ద ఎక్స్పోర్ట్స్ అవి చేయగలిగిన స్థాయికి కానీ మెకనైజేషన్ కానీ దాన్ని సైంటిఫిక్గా డెవలప్ చేయటం కానీ ఏమీ చేయలేకపోయాం. అంటే మోన్సాంటో నుంచి మనం పత్తి విత్తనాలు తెచ్చుకునే వరకు కూడా మనం పత్తికి పెట్టిన పురుగుని, బోల్గార్డ్ ఇట్లాంటి వాటిని మనం నివారించుకోలేకపోయాం. అట్లాగే కొంత ఈ మార్కెట్ సంస్కరణలు, మన్మోహన్ సింగ్ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత కొన్ని రంగాల్లో విదేశాలకి తలుపులు తెరవడం జరిగింది, కానీ అది కూడా ఏంటంటే ఒక స్టెప్ ముందుకి ఒక స్టెప్ వెనక్కి. ఇప్పుడు ఉదాహరణకి చైనా తీసుకుంటే చైనాలో మార్కెట్ సోషలిజం అనే పేరుతోటి డెంగ్ జియాపింగ్ ఆయన మార్కెట్ సోషలిజం అనే పేరుతోటి మార్కెట్ సంస్కరణలు తీసుకొచ్చారు. వాళ్ళు నిర్మోహాటంగా అమెరికాతోటి వాళ్ళు డీల్ చేశారు, అమెరికా నుంచి టెక్నాలజీ తెచ్చుకున్నారు. అమెరికన్ కంపెనీల ఉత్పత్తుల్ని తమ దగ్గర ఉన్న మానవ వనరుల్ని, తమకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం ద్వారా ఒక విశ్వ కర్మాగారంగా వాళ్ళు తమ దేశాన్ని తాము మలుచుకోగలిగారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ వస్తువులనైనా సరే అత్యంత చౌకగా ఐఫోన్ల దగ్గర నుంచి, కెమికల్స్ దగ్గర నుంచి, ఫెర్టిలైజర్స్ దగ్గర నుంచి, సోలార్ ప్యానల్స్ నుంచి, 5G నుంచి ఇప్పుడు నెక్స్ట్ 6G కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అంటే ఈ స్థాయిలో ఉన్నారు. అట్లాగే వాళ్ళకి సంబంధించి ఫేస్బుక్ సమానమైన అక్కడ వ్యవస్థలను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ రకంగా అంటే ముందు ఆ విదేశాల నుంచి వచ్చిన టెక్నాలజీని ఒడిసిపెట్టుకుని అంటే దాన్ని కొంత వాళ్ళు కర్మాగారం లాగా అక్కడ ఎకానమీని పెంచుకోవటానికి ఉత్పత్తులన్నీ చేయటం, చౌకగా మార్కెట్లకు అందించడమే కాకుండా కొంత రివర్స్ ఇంజనీరింగ్ కూడా చేసి వాళ్ళు సైమల్టేనియస్గా వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకున్నారు. అట్లాగే మ్యాన్ పవర్ని కూడా పాలిటెక్నిక్ స్థాయి నుంచి కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా పరిశ్రమలకు కావాల్సిన చదువుని వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు మన దేశంలో ఇంజనీరింగ్ చదివినాడికి కనీసం ఐటీఐ పరిజ్ఞానం కూడా ఉండదు. డిగ్రీలే మనకి ముఖ్యం. ఆ డిగ్రీలు ఆధారంగా మనం డిగ్రీలు చూసుకుని మనం రొమ్ము విరుచుకునే పరిస్థితిని మనం ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చి 10 ఏళ్ళు అయినప్పుడు కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు వచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు ఏ విషయంలో కూడా ఇప్పుడు టెక్నాలజికల్గా మనం ఒక స్థాయికి అసలు ఇంకా వెళ్ళలేమనేది వచ్చేసింది. ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఉన్న దాని సర్ప్లస్ని మనం ఇండస్ట్రియల్ రంగంలోకి, పారిశ్రామిక రంగంలోకి మళ్లించి మ్యానుఫ్యాక్చరింగ్ని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు కొరియా లాంటి దేశాలు, తైవాన్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా అక్కడి నుంచి మనం టీవీలు, ఫ్రిడ్జ్లు ఇట్లాంటి వినిమయ వస్తువులన్నీ కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు కార్లు కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు వాళ్ళు ప్రతి కూడా వాళ్ళకి సైన్స్ అండ్ టెక్ చదువు దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళకి విద్య, వైద్యం అనేది అక్కడ పౌరులకు అందరికీ అందించడము, మానవ వనరులు డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ చేశారు. మనం ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యాము. ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనంతటా మన కాళ్ళ మీద మనం నిలబడే టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం అనేది అంత తేలిక కాదు. ఇప్పుడు ఈ ఐఫోన్లు మన దేశంలో తయారు చేస్తున్నారు. ఇప్పుడు చైనాకి, అమెరికాకి స్పర్ధ వచ్చిన
నేపథ్యంలో మనకైతే అడ్వాంటేజ్ వస్తుంది, ఎలక్ట్రానిక్ వస్తువులు మన దేశంలో తయారవుతున్నాయి, ఇవన్నీ మనం జబ్బలు జరుచుకుంటున్నాం. కానీ ఇటీవల ఫాక్స్కాన్ కర్మాగారం నుంచి 300 మంది చైనా ఇంజనీర్లని వాళ్ళు వెనక్కి తీసుకుపోయారు. అంటే వాళ్ళు ఇదే మనతో ఈ గొడవలు వీటన్నిటి నేపథ్యంలో. అంటే ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఇప్పుడు మనం ఆ ప్రొడక్టివిటీని ఆ స్థాయిలో చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఫెర్టిలైజర్స్, ఇప్పుడు యూరియా కొరత ఉంది. యూరియా ఇప్పుడు మనకి చైనా నుంచి దిగుమతి చేసుకోవడానికి మొన్న చైనా విదేశాంగ మంత్రి ఇక్కడ వచ్చినప్పుడు కొంత ఆయన వెసులుబాటు ఇవ్వటం ద్వారా ఇంకొక ఫ్యూ మంత్స్లో ఇప్పుడు అక్కడి నుంచి కొన్ని స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్, స్పెషాలిటీ కెమికల్స్ మనం చైనా పైనే ఆధారపడి ఉన్నాం. అంటే ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కెమికల్స్, ఫార్మస్యూటికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎరువులకు సంబంధించిన రంగం కానీ అదంతా కూడా ఇప్పుడు చైనా నుంచి ముడిసరుకు రాకపోతే మనం నిర్వహించే పరిస్థితుల్లో లేకుండా ఉన్నాం. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూడాలి. ఇప్పటికే అదనం దాటిపోయింది. ఇప్పుడు మనం ఇండియాలో ఇంతవరకు ఇండియా నుంచి ఒక మాలిక్యూల్ కూడా తయారు చేయలేదు. అంతా రీఇంజనీరింగ్ ద్వారా లేదా మనకి పేటెంట్ చట్టంలో ఉన్న ఒక వెసులుబాటు ద్వారా మనం ఇక్కడ పేటెంట్ కాలం చెల్లిన వస్తువులను తయారు చేసుకుని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ అమెరికా టారిఫ్లు విధించిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఫార్మా ఎగుమతుల సంగతి ఏంటైందో తెలియదు. అట్లాగే టెక్స్టైల్ రంగంలో కూడా ఇప్పుడు మనం అంతా బంగ్లాదేశ్ తోటి, ఇప్పుడు వియత్నాం తోటి టారిఫ్ గొడవలో ఇప్పుడు పోటీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అట్లాగే సోలార్ ఎనర్జీ గురించి మనం ఇప్పుడు పాలకులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు సోలార్ ఎనర్జీకి సంబంధించిన ప్యానల్స్ కానీ ఏమైనా సరే అన్నీ ఇప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప మన పరిశ్రమలు కాదు. అట్లాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన తయారీలో ఉపయోగపడే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, ఇప్పుడు లిథియము, కోబాల్ట్ వీటికి సంబంధించిన వాటి మీద ఇప్పుడు చైనా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు మోనోపలీ ఉన్నారు. వాళ్ళు ఏ స్థాయిలో అంటే ఈ మ్యాగ్నెట్లు వాళ్ళ మీద ట్రంప్ సుంకాలు అధికంగా విధించినప్పుడు ఈ మ్యాగ్నెట్లు మేము తయారు చేయము, మీకు సప్లై చేయము, ఏం చేసుకుంటారో చూద్దాం అని చెప్పేసి వాళ్ళు రిటాలియేట్ చేయగలిగిన స్థాయిలోకి వెళ్ళారు. ఇప్పుడు మనం ఏదో స్వదేశీ, ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఏదో ఖాదీ పరిశ్రమ పెట్టి లేదా విలేజ్ ఇండస్ట్రీస్ తోటి మనం ఏదో డెవలప్ కావాలని చెప్పారు. అట్లా కాకుండా మనం ఇండస్ట్రియల్గానే పైకి రావాలని నెహ్రూ ఫిలాసఫీ తోటి మనం డెవలప్ అయ్యాము. అయితే ఈ ప్రభుత్వ రంగం అనేదాన్ని డెవలప్ చేయకపోవటము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని వాటిని కూడా ఇండస్ట్రీ తోటి అనుసంధానం చేయకపోవటము, వీటన్నిటి వల్ల మనం దెబ్బతిన్నాం. అట్లాగే ఎంటర్ప్రెన్యూర్, ఇక్కడ వ్యాపారం చేసేవాడు అనేవాడు ఒక దొంగ అనే ధోరణి కూడా మనం ప్రవేశపెట్టాము. అయితే ఇప్పుడు దొంగలకి మాత్రం దారి ఇచ్చాం, కానీ దొంగ వ్యాపారులకి జెన్యున్గా టెక్నాలజీని తీసుకొచ్చేవాళ్ళు, టెక్నాలజీ డెవలప్ చేసేవాళ్ళు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వలేదు. అట్లాగే ప్రభుత్వ రంగానికి సంబంధించిన యూనివర్సిటీల్లో కానీ పరిశోధన సంస్థల్లో కానీ ఇప్పుడంతా బంధుప్రీతి, అవినీతి మయమైన పరిస్థితి తప్ప అక్కడ ఒరిజినల్ రీసెర్చ్ జరగటానికి మనం ఏమీ దోహదపడలేదు. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా ఇప్పుడు మన రేటుకు వచ్చి నిలబడ్డాయి. ఇప్పుడు మనం స్వదేశీ గురించి మాట్లాడినా ఇంకా దేని గురించి మాట్లాడినా సరే ఇప్పుడు మనకు కేవలం ఐటీ సర్వీసెస్ వరకు కూడా మనం ఎంతవరకు డెవలప్ అయ్యామంటే అమెరికన్ కంపెనీస్కి సర్వీస్ అందించే కూలీలని తయారు చేయగలిగాం, కానీ మనం ఒక సొంత ప్రొడక్ట్స్ని కానీ వాటిని కానీ తయారు చేయలేకపోయాం. ఇప్పుడు ఆఖరిగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ రంగాల్లో కూడా మనకి మ్యాథమెటిక్స్ బాగా తెలుసు అంటాం, కానీ జపాను, అమెరికా దేశాల స్థాయిలో పోలిస్తే మన విద్యార్థులకి మనం చెప్పే మ్యాథమెటిక్స్ కానీ అది కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇప్పుడు మనం ఏఐ గురించి, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ హై స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో మ్యాథమెటిక్స్ పునాది అయిన లీనియర్ ఆల్జీబ్రా కానీ, ప్రాబబిలిటీ కానీ, లేదంటే లీనియర్ రిగ్రెషన్స్ కానీ ఇట్లాంటివి మనం బోధించడము, అట్లాగే టెక్నాలజీకి మ్యాథమెటికల్ మోడలింగ్కి సంబంధించి కానీ, స్టాటిస్టిక్స్ కానీ ఇట్లాంటి ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో వాటిని మనం ఎట్లా ఇంపార్ట్ చేయాలనేది ఇప్పటి వరకు మనం సరైన ప్రణాళికే లేదు. ఏదో ఎవరికి తోచిన పని వాళ్ళు చేయటం తప్ప ఇప్పుడు ఏఐలో మనం హఠాత్తుగా రావటం అనేది కూడా కష్టం. అట్లాగే చిప్ మేకింగ్కి సంబంధించి కూడా ఇప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇప్పట్లో మనం చిప్ మేకింగ్ అనేది మనం తయారు చేయటం అనేది సాధ్యం కాదు. అందుకనే మనం విదేశాల్లో ఆ టెక్నాలజీ ఉన్న కంపెనీల్లో మనం కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇప్పుడు మనం అక్కడ లివరేజ్ సంపాదించి అట్లా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ అనుబంధ సంస్థలు పెట్టడం కానీ అట్లా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇటువంటి చర్యలు తీసుకుంటే తప్ప మనం ఏదో స్వదేశీ నినాదము, స్వదేశంలో వస్తువులు స్వదేశంలో కొనండి, మనం తయారు చేసుకుందాం ఇట్లాంటి కబుర్లతో మనం డెవలప్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా మన దేశంలో మనం చైనాని, సౌత్ కొరియాని ఆదర్శంగా తీసుకుని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీకి ఉంది. అంటే ఇప్పుడు అమెరికా మన ఎగుమతులు ఆపేసినప్పుడు కూడా
అమెరికాకి మన ఎగుమతులు ఆగిపోయినప్పుడు కూడా మనం వేరే కొత్త మార్కెట్లను వెతుక్కోవచ్చు. ఇప్పుడు చైనా లాగా మనం ఏదైనా చైనా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మోనోపొలీ సాధించింది. అట్లాగే ఇప్పుడు ఆ బెల్ట్ అండ్ రోడ్డు దీంతో భాగంగా మొత్తంగా కూడా యూరోప్ వరకు పాత సిల్క్ రోడ్డు మొత్తాన్ని చుట్టొచ్చి వ్యాపారం చేస్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ విదేశాల్లో వాళ్ళకున్న సర్ప్లస్ కెపాసిటీ తోటి ఓడరేవులు, పవర్ ప్లాంట్లు ఇవన్నీ నిర్మిస్తున్నారు. ఇప్పుడు వాటన్నిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో స్వదేశీ నినాదము అని చెప్పేసి రాజకీయ కబుర్లు చెప్తే ఇవాళ మనం పైకొచ్చే అవకాశం లేదు.